సో మరి ఎట్లా ఉంది మరి ప్రజల్లో స్పందన కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది క్యాంపెయిన్ చేస్తూ ఉంటే? సార్, నా పేరు నరేష్ రెడ్డి అండి. మా మిస్సెస్ సెక్రటరీ నిలబడుతుంది 8th వార్డు నుంచి. ఇక్కడ మేజర్ సమస్యలు ఏంటంటే అధికార పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ అపోజిట్ క్యాండిడేట్ అయిపోయాడు. ఏ పని చేద్దామన్నా చేయకుండా ఆపేశారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ జరగబోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని బూచిగా చూపెట్టేసి ఏదో చేయాలని చూసి ఇంతకుముందు ఓడిపోయిన అభ్యర్థిని సెంటిమెంట్ అని చూపెడుతున్నారు. కానీ పబ్లిక్ చాలా తెలియకల్లో, ఈ వాడోళ్ళు చాలా తెలియకలరు. ముంబై, మహారాష్ట్ర దేశాలు తిరిగే పబ్లిక్, వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కావాలి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ సొంత ఊర్లు ఇక్కడ ముంబైలోకి ఇక్కడ కూడా ప్రతి వాడ కూడా నీట్గా ఉండాలి, అభివృద్ధి కావాలన్న ఇంటెన్షన్లో ఉన్నారు. స్మార్ట్ సిటీలోకి కావాలని చూస్తున్నారు. వాళ్ళకి ఒకటే విషయం వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది. మా వాళ్ళు అని కాకుండా పోయినసారి ఓడిపోయిన సెంటిమెంట్ కాకుండా ఏ అధికార పార్టీ ఉంది, అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి. అధికార పార్టీ అంటే పోయినసారి మనం అధికార పార్టీ కాకుండా వేయడం గెలిపించుకొని ఇబ్బంది పడ్డాము. ఈసారి అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు, పైన మన గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా మనకేస్తేనే మన సుమలత గారిని గెలిపించేసి మేడం గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ మొత్తాన్ని వాడిగా డెవలప్ చేసుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, చాలా స్వచ్ఛందంగా. మాకు ఇక్కడ ఉన్న సంబంధాలు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నా పిల్లలు మేము పెట్టి కొన్ని సంవత్సరాలు అయితే స్కూల్ పెట్టి కాబట్టి మా పిల్లలు చదివి ఇప్పుడు ఓటర్లు అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే బలవంతంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడెక్కడ జాబ్ చేసే పిల్లలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్ చేసి సార్ మేము వస్తాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసుకుంటూ మా మేడం వచ్చింది, స్కూళ్ళలో మమ్మల్ని ఎంత చక్కగా దిద్దారో, మమ్మల్ని ఎలా ప్రయోజకులు చేశారో వాటిని కూడా అలాగే ప్రయోజకులుగా చేస్తారని నమ్మకంతో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఆశీస్సుతో మెజార్టీతో గెలిచి మేడం గారికి వాళ్ళ బర్త్డే గిఫ్ట్ రోజు చెప్తున్నాను, మేడం గారికి వార్డుని తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాము. మా శాయశక్తులు కృషి చేసి వాటిని గెలిపించుకొని తీసుకొస్తాము. సో అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సో మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే అభివృద్ధి చేసినామని చెప్పేసి ఇంతకుముందు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సో మరి మీరు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు, అభివృద్ధి అనేది మనకు అనిపిస్తుందా? సార్, టీఆర్ఎస్ పార్టీ చెప్పేది అన్నీ కూడా మీకు తెలుసు సార్. అది వాళ్ళు చెప్పడం తప్ప చేతలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ కారు నమ్ముకుంటే ఏం రాదు సార్, చేతిని నమ్ముకుంటే నోటిలోకి బుక్ వస్తుంది, కడుపు నిండుతుంది, మళ్ళీ కష్టపడతానుగా ఉంటుంది. కారులో తిరిగి కాకమ్మ కార్లు చెప్పేటోళ్ళు వాళ్ళు. మేము కష్టంతో మేము చేతి గుర్తు కొట్టించుకొని కష్టాలను తీర్చే పార్టీ మాది. వాళ్ళకి తేడా ఉన్నాయి. వాళ్ళు ఉందో చెప్తారు సార్. అట్లా చెప్పే అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చినా చెప్పినా నమ్మటోళ్ళు ఎవరు లేరు. ఎలాంటి అప్పుడు అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు పట్టం కడతారు? కట్టకుండా మనకు కట్టారంటే వాళ్ళకి ఎందుకు పరిస్థితి సార్? వాళ్ళు అన్నీ చెప్తారు. 100% వచ్చింది సార్ మార్పు. వాళ్ళు మనకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మనం చాలా మంది ఓటర్స్ కూడా మన సైడ్ తిరుగుతున్నారు, స్వచ్ఛంగా తిరుగుతున్నారు. థ్యాంక్ యూ. అంటే ఏం చెప్తారు మరి మీ 8వ వార్డు సంబంధించిన ఓటర్లు ఎందుకు మీకే ఓటేయాలి, మీరేం హామీ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళకి అని చెప్పి ఏం చెప్తారు సార్? 8వ వార్డు సభ్యులందరూ మా కుటుంబ సభ్యులు సార్. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే విలువద్దని చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ కష్టం ఉంటే విలువని వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు యశస్విని మేడం కానీ ఝాన్సీ మేడం కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకొని, మేడం అయితే అమెరికా నుంచి వచ్చిన సర్వీస్ చేయడానికే కదా, వాళ్ళని చూసి స్వచ్ఛందంగా మేము కూడా ముందుకు వచ్చాం, మేము కూడా సర్వీస్ చేయాలని. వాళ్ళకి డబ్బుల కోసం వచ్చిన, వాళ్ళకి వేరే అపోజిట్ పార్టీలకి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు కదా. స్వచ్ఛందంగా వచ్చి రాజకీయాలకు వచ్చి ఒక మన ఫ్రీడమ్ని ఇచ్చారు. తొర్రూరుకి పాలకుర్తిని ఎన్నో 40 సంవత్సరాల నుంచి చరిత్రను తిరగా రాసి ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటి ఫ్రీడమ్ చూసినప్పుడు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మేము ముందుకు రావద్దు, మేము సర్వీస్ చేయాలని ఒకే ఉద్దేశంతో మా మేడం కూడా తీసుకొచ్చాను. వాళ్ళతో పాటు ఉంటుంది, వాళ్ళతో పాటు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాము. నాకు 2 ఆడపిల్లలే. సంపాదించడానికి బీఆర్ఎస్ లెక్క పార్టీలకు రాలేదు. నేను స్వచ్ఛందంగా వచ్చాము, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము. గెలిచి ఇక్కడ వార్డును మంచి రూపురేఖలు మొత్తం మార్చి ప్రతి వార్డుకు సీసీ కెమెరాలు కానీ, వాటర్ కానీ, ఆల్రెడీ ఆడిటోరియం కానీ, ఆల్రెడీ ఆడిటోరియం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఏది ఉన్నాగా వాళ్ళు అడిగిన దానికి ప్రతి ఒక్కటికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ 10 వచ్చాయి. ఇంకా 20 కానీ 30 కానీ మేడం హామీ ఇచ్చారు. మేము గెలిచి వాళ్ళ దగ్గర వీళ్ళ కోసం కొట్లాడి ఆ ఇందిరమ్మ ఇల్లు స్థలం లేని వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించడానికి మేము ముందుగా ఉన్నాం. ఆ మేడం దగ్గర హామీ తీసుకున్నాము. ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ ప్రతి పథకం కూడా వాళ్ళకి అందేటట్టు, ప్లస్ వాళ్ళకు వాళ్ళు అడిగిన పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్ కానీ వేరే వాళ్ళు చనిపోయిన పెన్షన్ కానీ, మంచినీళ్ళ కోసం ఆల్రెడీ పెద్ద అది చేసి పెట్టారు, ట్యాంక్ వేసారు. 2 monthsలో అవుతుంది. మన కాంట్రాక్ట్తో కూడా నేను మాట్లాడాను. 2-3 monthsలో నీకు నరేష్ నీ ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చే బాధ్యత నాదని చెప్పాడు. కమ్యూనిటీ హాల్ అడిగారు. 100% దీనికి గుర్తుంచి పెట్టుకుని 100% కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఉన్న మేజర్ కమ్యూనిటీ బుడగజంగాల్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ. దాన్ని ఖచ్చితంగా మేము కమ్యూనిటీ హాల్ ఇచ్చి వాళ్ళ ముందు వచ్చే బాధ్యత మాది. అంటే ప్రధానంగా 16 వార్డులు ఉన్నాయి ఇక్కడ తొర్రూరులో. సో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతుంది, ఎట్లా ఉండబోతుంది? మరి చైర్మన్ పదవి దక్కించుకోబోతున్నారా సార్? 16కు 16 గెలిచాం సార్, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అది మా మేడం ఇచ్చిన ఆశీర్వాదంతో 16కు 16 గెలిచాం. ఎలాంటి వాళ్ళు చెప్పుకుంటారు కావచ్చు, 1 2 పోతారు కానీ అస్సలు పో సార్, 16 వస్తాయి. ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో మీరు 13వ తారీఖు నాడు ఆ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.